శివపురాణం రాసింది, మొదటిసారి ప్రవచనం చేయించింది, మొదటిసారి ప్రవచనం చేయించింది కూడా ప్రయాగ దగ్గర. అందుకే శివపురాణానికి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. గంగా యమునా సంగమంలో అంతర్వాహినిగా సరస్వతి ప్రవహిస్తున్న పవిత్ర స్థలంలో వేదవ్యాసుల వారు ఒకప్పుడు 27 రోజుల పాటు దీక్ష వహించి ఈ శివపురాణం రాశాడు. ఆ యాగం వల్లే దానికి ప్రయాగ అని పేరు వచ్చింది. నిజానికి గంగా యమున సంగమము అనేవారు. ఎందుకంటే సరస్వతి కనబడదు కనుక ఆ రోజుల్లో కేవలం గంగా యమున తీరోత్సంగం, అంతర్వాహిని సరస్వతి అనేవారు. ఆ ప్రాంతంలో 88,000 మంది ఋషులు, సౌనకుడు మొదలైన ఋషులు 1000 సంవత్సరములు యజ్ఞం చేశారట. పూర్ణం వర్ష సహస్రంతు, పూర్తిగా 1000 సంవత్సరములు యజ్ఞం చేశారు. యాగము అంటే యజ్ఞము అని అర్థం. అంటే గొప్ప అని అర్థం. ప్రయాగ అంటే గొప్ప యజ్ఞం, ఒక మహాయజ్ఞం జరిగిన స్థలము కనుక దానికి ప్రయాగము అని పేరు వచ్చిందనమాట.